మీ అందరి మీద ఉంది. మీ అందరూ అది చేయకుండా యూనివర్సిటీలలో సెమినార్లు పెట్టండి. కైలాష్ ఉన్నాడు, లేకపోతే మోటార్ రోహిత్ ఉన్నాడు, యూనివర్సిటీల పిల్లలు మీరు ఉన్నారు కదా, యూనివర్సిటీలలో మీరు సెమినార్స్ పెట్టండి. ఇంత మంచి యాక్టివిటీ చేసినా మేము తీసుకున్నామని యూనివర్సిటీ సెమినార్స్ మొదలు పెట్టండి, ఇంటలెక్చువల్ సెమినార్స్ పెట్టండి. ఇప్పుడు అదర్ సైడ్ వాళ్ళు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళు అన్ని రకాలుగా దీన్ని ముందుకెళ్ళకూడదని వాళ్ళు ఎక్కడైనా సూచన చేసినా మీరు చెప్పండి. నన్ను పక్కన పెట్టండి ముఖ్యమంత్రిగా. ఈడు ఇంతమంది ఉన్నారు కదా, చంద్రశేఖరరావు ఏమైనా సూచన చేసిండా, హరీష్ రావు ఏమైనా చేసిండా, కిషన్ రెడ్డి ఏమైనా చేసిండా, లేకపోతే సంజయ్ ఏమైనా చేసిండా? మీరు చేసిన లెక్క తప్పు, సింపుల్, ఒకటే మాట. కాబట్టి అవి వద్దు. ఇప్పుడు ఒకవేళ ఇందులో ఏదైనా లోపం అంటే ఫలానా లోపం ఉందా, ఈ లోపాన్ని సరిదిద్దామని చెప్పమని ఉంది. ఏ లోపం లేదు కాబట్టి, ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అబద్ధాలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తారు. దీనికి మనం చూడనట్టు ఊరుకున్నా మనకెందుకులే, ఏదో వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. అది మహేష్ గౌడ్ది, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సమస్య కాదు. ఇది 56.33% బలహీన వర్గాల సమస్య. దీనికి ఒక పరిష్కారం చూపించాలి. ఇది ఎక్స్రేనే కాదు, మెగా హెల్త్ చెకప్ అని నేను అనదలుచుకున్నా. రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అన్నారు, నేను ఒక స్టెప్ ముందుకేసి ఇది మెగా హెల్త్ చెకప్. దీంట్లో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మెగా హెల్త్ చెకప్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా వాడు కాగితం తిప్పి చూస్తారే ఈ సమస్య ఉన్నది, దీనికి పరిష్కారం ఏదో చూడాలని అంటారు. మీ అసలు ఏ హెల్త్ చెకప్ లేకుండా మీరు ఎట్లా భవిష్యత్తులో ముందుకు పోతారు మిత్రులారా? సో దీన్ని మీరు అవతల కుట్రని తిప్పికొట్టుకుంటూనే దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా కార్యాచరణలో ఎంతసేపు వాడు మనల్ని తిట్టిన కాదు, మనం వాళ్ళు తిట్టడం కాదు. భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ పెట్టి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. రాహుల్ గాంధీ గారు మాకు ఒక సూచన చేసిండు, ఇంటెలెక్చువల్స్ ఒక న్యూట్రల్ కమిటీ వేయండి, ఆ న్యూట్రల్ కమిటీ ఇచ్చే సూచనలు మనం రేపు పొద్దుగాల దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని. ఇదంతా కన్సెన్సస్ బిల్డ్ చేసే ఒక ప్రాసెస్. రాజ్యాంగం కూడా ఓవర్ నైట్ జరగల, ఎన్నో రకంగా చర్చలు చేసి, ఎన్నో కమిటీలు వేసి, ఎంతోమంది చేస్తే రాజ్యాంగం వచ్చింది. వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకునే భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమెండ్ చేసుకుంటాం. ఎట్లెట్లా దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్గా మారుతుంది. ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగున్న వాళ్ళు. దయచేసి మిత్రులారా, ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. రేపు ఎవరు వస్తారో, ఎవరు పోతారో, ఎవరి ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి చేసినాం. ఈ చేసిన దాన్ని మీరు ఓన్ చేసుకోండి. మీరు ఎవ్వరు కష్టపడాల్సిన లేదు, కష్టం అంతా మేము చేస్తాం. మేము చేసి మీకు తీసుకొచ్చి ఇస్తా. బలహీన వర్గాలకి ఇదే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్ అని చెప్పదలుచుకోండి. ఇంతకు మించిన పాలసీ డాక్యుమెంట్ ఈ దేశంలో లేదు. నేను అథెంటిక్గా ఆన్ రికార్డ్ చెప్తున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయలే. ఇవాళ మనం చేసినాము. నాకు అది గర్వంగా ఉంది. మా నాయకుడు చెప్పింది నేను చేసిన, నాకు ఒక సాటిస్ఫాక్షన్. ప్రజా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళు ఉంటాం, కాకి కూడా ఎన్నో ఏళ్ళు బతుకుతుంది, ఏం లాభము? ఒక నాయకుడిగా మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంత పెద్ద సోషల్ రెవల్యూషన్ని నేను అడ్రస్ చేసినానంటే నాకు కూడా ఒక